సనాతన ధర్మాన్ని అనుసరించే ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా చేయవలసిన యాత్ర కైలాస యాత్ర. కైలాస పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేయటం అంటే అదృష్టమనే చెప్పాలి. కైలాస ప్రదక్షిణాన్ని ఎవరైతే పూర్తి చేస్తారో వారికి శివుని ఆవాసంలో చోటు దొరుకుతుందని అంటారు. కైలాస యాత్రలో మనకు రెండు సరస్సులు కనిపిస్తాయి. ఒకటి మానస సరోవర్, రెండవది రక్షాస్థల్. ఈ రెండు పక్కపక్కనే ఉంటాయి, కానీ వాటి స్వభావాల్లో పూర్తిగా తేడా ఉంటుంది. మానస సరోవరంలోని నీరు ఎల్లప్పుడూ తీయగా తాగేందుకు అనువుగా ఉంటుంది. కైలాస యాత్ర చేసే భక్తులు ఈ సరోవరంలో స్నానం చేసి నీటిని స్వీకరిస్తారు. దీనికి పక్కనే ఉన్న రక్షాస్థల్ సరస్సులో నీరు సముద్రంలో మాదిరిగా ఉప్పగా ఉంటుంది. అంతేకాదు, మానస సరోవర్ సరస్సులో నీరు ఎప్పుడూ నిర్మలంగా ప్రశాంతంగా కనిపిస్తుంది. ఎలాంటి గాలి వీచినా అందులో అలసడి కనిపించదు. కానీ రక్షాస్థల్ సరస్సులో నీరు ఎల్లప్పుడూ అలల మాదిరిగా ఎగిసిపడుతూ అలజడితో ఉంటుంది. మనిషి ఆధ్యాత్మిక పదంలో పయనిస్తూ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే మానస సరోవరంలా ఉంటుందని, భవబంధాలు అరిషిడ్ వర్గాల మత్తులో కూరుకుపోతే రక్షాస్థల్ మాదిరిగా ఎప్పుడూ అలజడిగానే ఉంటుందని చెప్పేందుకు ఇది ఒక సంకేతం. ప్రకృతి మానవాళికి నేర్పే పాఠం.